అందరికీ హాయ్ అండి. మనశంకర వరప్రసాద్ తర్వాత అనిల్ రావిపూడి ఏం సినిమా తీస్తాడా అని అందరూ ఈగర్లో వెయిట్ చేశాము. అయితే అనౌన్స్మెంట్ చేసినట్టు అనౌన్స్మెంట్ వీడియో కానీ దాన్ని ఎంత ఎక్సైట్మెంట్ గా ఓపెన్ చేశానో అది ఓపెన్ చేశాక అంత విరక్తి అంత అసహ్యం వేసిందండి. ఎక్సైట్మెంట్ ఎందుకంటే అనిల్ కొత్త మూవీ అయినా సరే ఎవరితో తీస్తాడో అని ఎక్సైట్మెంట్ దానికి ఎందుకు విరక్తి అసహ్యం కలిగిందంటే ఓపెన్ చేశాక మళ్ళీ అదే వెంకటేష్ గారితో సినిమా జరిగి పరమ అసహ్యం చెత్త అనిపించింది. నిజం చెప్తానండి, మళ్ళీ అదే రొట్ట కాంబినేషన్. నీ అనిల్ రావిపూడి ఒకటే అడుగుతాను, నీకు వెంకటేష్ గారు తప్ప ఎవరు దొరకరా ప్రపంచంలో? లేకుంటే నీకు ఏ హీరో డేట్లు ఇవ్వట్లేదు, నేను ఎవరు అసలుకి దగ్గర రానివ్వట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, వెంకటేష్ గారు మంచి హీరో, మంచి ఫ్యామిలీ హీరో, మంచి గుర్తింపున్న హీరో. నేను కాదంటలే, కానీ ఏదైనా 1-2 సార్లు ఏదైనా బాగుంటది. ఈ పాతపైన పచ్చడి ఎన్నిసార్లు చూస్తాము? అనిల్ రావిపూడి నీ సినిమాలలో ఒక కొత్త స్టోరీ ఉండదు, కొత్త పంచులు ఉండవు, కొత్త స్క్రీన్ ప్లే ఉండదు, ఏదో రొటీన్ రొట్ట. మనశంకర వరప్రసాద్ మూవీ కూడా అది పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ తులసి సినిమా అలాగే ఉంటది. అంటూ మళ్ళీ అజిత్ మళ్ళీ నయనతార చేసిన విశ్వాసం అనే సినిమా కూడా సేమ్ స్టోరీ. అది రెండింటిని మిక్స్ చేసి అదే స్టోరీని కాపీ పేస్ట్ చేసి నువ్వు సినిమా చేసావు, అవునా కాదా? చెప్పు. నిజం చెప్తున్నా, మనశంకర వరప్రసాద్ మూవీలో చిరంజీవి గారు లేకపోతే వెంకటేష్ గారితో తీసినాక అది మూవీ డిజాస్టర్ అయ్యేది. ఎందుకంటే కొత్త స్టోరీ కాదు, అంతకుముందే నయనతార వెంకటేష్ గారు తీసిన తులసి మూవీ స్టోరీనే దాన్ని అట్టి ఇటు దాన్ని దీన్ని కలిపి ఆ రొటీన్ రొట్ట చేసి దాన్ని అటు చేసిండు. చిరంజీవి గారి డ్యాన్సుల వల్ల, చిరంజీవి గారి గ్రేస్ వల్ల, చిరంజీవి గారి టైమింగ్స్ వల్ల సినిమా హిట్ అయింది. కానీ నిజంగా అంత కొత్త స్టోరీ ఏమీ లేదు. చిరంజీవి గారు లేకపోతే ఆ మూవీ ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యేది. అదంత హిట్ అయిందంటే కేవలం చిరంజీవి గారు. అసలు నువ్వు వెంకటేష్ గారు నీకు ఎన్నిసార్లు తీస్తారు, ఎన్నిసార్లు చూడాలా? అసలు నీకు ఆ హీరో తప్ప ఎవరు దొరకట్లేదా? కళ్యాణ్ రామ్ గారితో అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కూడా హిట్లు లేవు, ఈ మధ్యన చాలా డీలా పడిపోయాడు, వేసిన ఫ్లాప్ అవుతుంది. సరే, నీకు ఫస్ట్ గుర్తింపు చేసిన హీరో కాబట్టి తనకు ఒక హిట్ ఇవ్వాలనుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మంచి హీరో నించుకున్నాడు, ఆయన కూడా మంచి హీరో. ఎవరిష్టం తల దూర్చాడు, చక్క తన పనిదాన్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. మేము కూడా మంచి సపోర్ట్ చేద్దాం. నిజం చెప్పాలంటే అనిల్ రావిపూడి వెంకటేష్ కొత్త సినిమా చూసినట్టు లేదు, అదే చెత్త సినిమా మళ్ళీ చూసినట్టుంది. ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, రిలీజ్ అని. మీరు తీసిన ప్రతి సినిమా కూడా కొత్త సినిమా రిలీజ్ అంటే అనిపించట్లేదు, ఏదో మళ్ళీ పాత సినిమా రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది. లిటరల్ ఇది ఫ్యాక్ట్ అండి. చూసిన సినిమాలు నువ్వు ఎంత కొత్త సినిమా తీసినా కానీ చూసిన సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యే సీన్లు, అదే స్టోరీ, అదే రొటీన్ రొట్ట కాబట్టి కొత్తదనం ఏం కనబడట్లేదు. ఎన్నిసార్లు అంతగానో చూస్తారు, బోరు కొట్ట అసహ్యం వేస్తాను. నిజం చెప్పాలంటే కళ్యాణ్ రామ్ ఒకరు ఎంచుకున్నారు, అతనితో హ్యాపీ సినిమా తీయొచ్చు కదా. నీది ఏంటంటే నీ సేఫ్ ఫార్ములా, ఒక్కంతో తీస్తే నువ్వు ఇట్టు కొట్టనే వల్ల కాదు. దాంతో అడిషనల్ గా ఎవరో ఒకరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడున్న రేంజ్ లో కొద్దిగా వెళ్ళాలంటే ఎవరో ఒక హీరో కావాలి. వెంకటేష్ అయితే ఇలాంటి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి, ఇలాంటి వీడియోలు ఇలాంటి సినిమాలు చేస్తారు కాబట్టి ఆయన ఒకటి ఎంచుకున్నావు. కంటిన్యూగా ఆయన తోటే. కానీ ఎన్నిసార్లు చూడాలా? కనీసం ఒక సినిమా గ్యాప్ కనీసం ఒక్కొక్క గ్యాప్ అని ఇవ్వాలి కదా. కొంచెం కొత్త వాళ్ళతో దిగి ఎప్పుడు అయ్యా చెత్త పాత పాసిపోయిన పప్పు కాదు. కొత్త వాళ్ళతో దిగితే చూడబుద్ది అయింది. కొత్త స్టోరీ ఎంచుకో. ఆ రొటీన్ చెత్తతో ఇంకెన్ని రోజులు దిగితే ఇన్ని రోజులు ఇట్లా వస్తావు. మీరిద్దరు సినిమా తీయడం తప్పు కాదు, కానీ సినిమాకి మధ్య గ్యాప్ లో వేరే హీరోలతో తీసి మళ్ళీ మధ్యన వెంకటేష్ గారితో మీరు తీస్తే చూడటానికి బాగుంటుంది, ఫ్రెష్ గా అనిపిస్తుంది. అట్లా కాదు, అసలు ఎవరితో సినిమాలు తీయకుండా ఏం తీయకుండా కంటిన్యూగా మీరిద్దరే సినిమా చేస్తా ఉంటే సిర్రాకు వస్తుంది నిజంగా. మళ్ళీ అదే కాంబినేషన్ అంటే అసహ్యం వేస్తుంది. కొంచెం సినిమా కొంచెం గ్యాప్ ఉండాలి కదా. గ్యాప్ లో ఒక ఫ్రెష్ ఎవరైనా కొత్తదనం కోరుకుంటారు. ఆ కొత్తదనం లేదు, పాడలేదు, అయ్యే రొటీన్ రొట్ట చెత్త స్టోరీ పెట్టుకుని చూసి విసుగొస్తుంది. ఇంక వెంకటేష్ అనేసరికి ఆ హీరో అందరికి నచ్చినా గానీ చూడలేకపోతున్నాం, అంత చిరాకేస్తుంది. కొత్త వాళ్ళని తీసి ఇప్పుడు మంచి పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళతో తీయొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు ఒకటే కాంబినేషన్ పాసిపోయిన పచ్చళ్ళలాగా చిరాకేస్తుంది? కొంచెం మానవాయ బాబు.